బీజేపీలో కీలక అప్డేట్. కేంద్ర మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు జరుగుతోంది. ప్రధాని మోదీ కేబినెట్లోకి అందరూ మంత్రులతో ఈ రోజు భేటీ కానున్నారు. అందరూ ఢిల్లీలోనే ఉండాలని నిర్దేశించారు. ప్రభుత్వం పార్టీలో కీలక మార్పుల దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైన గురిపెట్టిన బీజేపీ అందుకు అనుగుణంగా నిర్ణయాలకు సిద్ధమవుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఢిల్లీలో అందుబాటులో ఉండాలని సూచించింది. కేంద్ర కేబినెట్లో తెలంగాణ నుంచి మార్పులు చేర్పులు ఖాయంగా కనిపిస్తోంది. కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతోంది. తెలంగాణ నుంచి కీలక మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో దాదాపు 30 మంది మంత్రులకు ఉద్వాసన తప్పదనే చర్చ జరుగుతోంది. కొందరికి పార్టీ బాధ్యతలను అప్పగించనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కనుంది. తెలంగాణ నుంచి ప్రస్తుతం కిషన్ రెడ్డి, బండి కేంద్ర మంత్రులుగా ఉన్నారు. వీరిలో ఒకరిని పార్టీ సేవలకు వినియోగించుకునే ఆలోచనలో పార్టీ అధినాయకత్వం ఉన్నట్టుగా విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా తెలంగాణ సామాజిక రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని మరో ఇద్దరికి కొత్తగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. పార్టీకి చెందిన సీనియర్ నేతకు గవర్నర్ పదవి ఇవ్వటం దాదాపు ఖాయమైంది. కొత్తగా మంత్రుల రేసులో డీకే అరుణ, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఉన్నారు. అయితే బండి సంజయ్ మంత్రిగా కొనసాగితే అరవింద్కు అవకాశం ఉండదని చెబుతున్నారు. అదేవిధంగా కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతల్ని అప్పగిస్తే డీకే అరుణకు మంత్రిగా ఛాన్స్ దక్కుతుందని అంచనా వేస్తున్నారు. ఈటెల రాజేందర్ సైతం మంత్రి పదవి రేసులో ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా మార్పులు చేర్పులు ఉండనున్నాయి. ఇక ప్రధాని మోదీ తెలంగాణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. బండి సంజయ్ స్థానం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. బండి సంజయ్కి పార్టీ బాధ్యతల్ని అప్పగిస్తే ప్రయోజనం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. అయితే తాజా ఘటనల వల్ల బండిపైన ఎలాంటి ప్రభావం ఉండదని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కాగా కిషన్ రెడ్డిని కొనసాగిస్తే శాఖ మార్పు ఉంటుందని ఢిల్లీ నేతల సమాచారం. అయితే ప్రస్తుతం ఉన్న ఇద్దరు మంత్రుల సంఖ్య మార్పులు చేర్పులతో 3కు చేరుతుందని చెబుతున్నారు. దీంతో ఈరోజు ఢిల్లీలో ప్రధాని మోదీ మంత్రులతో భేటీ తర్వాత తాజా ఆలోచనలపైన పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఎన్నికల రాష్ట్రాలకు ప్రాధాన్యతనిస్తూ కొత్త మంత్రివర్గం, పార్టీ జాతీయ బృందం రూపుదిద్దుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యువత, మహిళల్లో కొత్త వారికి అవకాశం కల్పిస్తూ కొంతమంది సీనియర్ నేతలను పార్టీ సంస్థాగత బాధ్యతలకు అప్పగించేలా కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రధాని రెండోసారి అధికారం చేపట్టాక 2.0 ప్రభుత్వంలో 2021 జూలైలో కేబినెట్లో భారీ మార్పులు చేపట్టారు. మొత్తం 12 మంది మంత్రులను తప్పించారు. కొత్తగా 36 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇక కేంద్ర మంత్రివర్గ విస్తరణ మీద బీజేపీ దృష్టి సారించింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, ఇటు కేంద్ర మంత్రివర్గం సంబంధించి కూడా ప్రక్షాళన చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. కొంతమంది మంత్రి శాఖలను వేరే వారికి బదిలీ చేసే విధంగా ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నట్లుగా కొంత సమాచారం అయితే అందుతా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇవాళ ఎంపీలను కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీ బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులను అందరినీ కూడా ఢిల్లీ వేదికగా ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో కీలక మార్పులు ఉంటాయనే చర్చను అయితే నడుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా బండి సంజయ్కి సంబంధించి చూస్తున్నాం మనం, మంత్రి పదవి నుంచి అవుట్ అనే
దాని మీదనే వినిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా చూస్తా ఉన్నాం, తను కొంత కాంట్రవర్సీకి గురైనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం తను ఆ, హోం ఆ, కేంద్ర హోం సహాయక శాఖ మంత్రిగా కొనసాగుతా ఉన్నారు. ఈ శాఖని వేరే వారికి బదిలీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. బండి సంజయ్కి కొంత కీలక బాధ్యతలు, పదవి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఆ, ఈ కీలక భేటీ చూస్తున్నాము. నాట్ ఓన్లీ బండి సంజయ్, అన్ని ఈ శాఖలకు సంబంధించి కూడా కీలక మార్పులు ఉండబోతున్నాయి అనేది కూడా వినిపిస్తా ఉంది. ఇటు తెలంగాణకు సంబంధించి ఇద్దరు ఆ, సెంట్రల్ మినిస్టర్స్ గా ఉన్నారు. ఒకరు ఆ, కిషన్ రెడ్డి, ఇంకొకరు బండి సంజయ్ గా ఇప్పుడు ఎవరినైతే మనం చూస్తున్నామో మంత్రులుగా. సో వీరిని బదలాయించి వేరే వారికి ఉన్నటువంటి శాఖలు అప్పచెప్పే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఈటల రాజేందర్ కావచ్చు, అదేవిధంగా ధర్మపురి అరవింద్ కావచ్చు, దాంతోపాటు ఇంకా ఇద్దరు ముగ్గురు ఈ మంత్రి పదవికి సంబంధించిన రేస్లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఆ, ఈ తెలంగాణకు సంబంధించి మూడు శాఖలని అప్పగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. కేంద్రానికి సంబంధించినటువంటి మంత్రి పదవులు ప్రజెంట్ రెండు ఉంటే ఒకటి పెంచి మరి మూడు శాఖలకు సంబంధించి మంత్రి పదవులని తెలంగాణ ఎంపీలకు ఇవ్వబోతున్నారు అనేది ఒక చర్చ నడుస్తుంది. ఇది దానిలో ప్రధాని మోదీ కూడా ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ బండి సంజయ్ ఆ, ఇదే ఇక మార్పులు చేరితే మాత్రం ఖచ్చితంగా ముగ్గురికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇటు కిషన్ రెడ్డి శాఖను కూడా మార్చి తనకి వేరే బాధ్యతలు అప్పగిస్తే ఇటు ధర్మపురి అరవింద్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ కిషన్ రెడ్డికి ఇదే మంత్రి సంబంధించి కొనసాగిస్తే మాత్రం ధర్మపురి అరవింద్కి ఛాన్సెస్ తక్కువ ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఈటల రాజేందర్ విషయంలో ఆ ఇటు బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలు, అదేవిధంగా ప్రధాని మోదీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు మంత్రి స్థానంలోకి తీసుకోవాలి అంటూ కూడా. దాంతో పాటు కీలక శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈటెల రాజేందర్కు సంబంధించి కూడా మరి ఎట్లాంటి శాఖ ఇస్తారు ఏంటి, ఆ, ఇటు మంత్రి పదవి లేకపోతే ఇటు తెలంగాణ అధ్యక్ష పదవి కూడా ఈటలని భరించే అవకాశం ఉన్నట్లుగా ఇప్పుడు మనకైతే కొంత సమాచారం అయితే అందుతోంది. ఈ క్యాబినెట్ మీటింగ్ సంబంధించి సాయంత్రం వరకు దీని మీద పూర్తి అప్డేట్స్ ఒక స్పష్టతకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. దాని తర్వాత డీకే అరుణకు సంబంధించి కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారంటూ కూడా చర్చ జోరుగా నడుస్తా ఉంది. సో అన్ని రాష్ట్రాలకు సంబంధించి మంత్రి పదవులకి బదిలీలు చేస్తా ఉన్నారు కొంతమందిని. అంటే ఉన్న వారిని ఆ స్థానం నుంచి తీసేసి వారికి వేరే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని పార్టీకి సంబంధించిన కీలక అంశాన్ని అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ మంత్రి శాఖలు వేరే వారికి ఇస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది తెలంగాణకు సంబంధించి ఒక కీలక అప్డేట్ గా చూడవచ్చు బీజేపీ పార్టీ నుంచి. ఎందుకంటే చూస్తున్నాము, గతంలో జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఏదైతే పశ్చిమ బెంగాల్ బీజేపీ ఏ విధంగా పుంజుకొని వచ్చిందో అక్కడ మమతా బెనర్జీని ధీటుగా భారీ ఎత్తున గెలుపు సాధించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అదేవిధంగా మిగతా 2-3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఉత్తర భారతదేశం సంబంధించి, ముఖ్యంగా ఇక్కడ తెలంగాణకి సంబంధించి నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది బీజేపీ పార్టీ. ఆ నేపథ్యంలోనే ఇక్కడ అధ్యక్ష పదవులు కావచ్చు, అదేవిధంగా కొన్ని కీలక బాధ్యతలను ఆ వివిధ నేతలకి ఎవరైతే స్ట్రాంగ్ గా ఉన్నారో ఆ వారికి ఈ కొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా తెలుస్తా ఉన్నది. ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఇక్కడ తెలంగాణలో అధికారం సాధించుకోవడానికి బీజేపీ పార్టీ సన్నాహక సమావేశాలు కావచ్చు, కీలక భేటీలు ఇది ఆ, పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది నిజంగా తెలంగాణలో బీజేపీ పార్టీ సాధ్యమవడం, ఆ, గెలవడం, బీజేపీ పార్టీ అధికారాన్ని దక్కించుకోవడం సాధ్యమవుతుంది అయిందనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించి అన్నీ కూడా బీజేపీ పార్టీ మొత్తం అంతా కూడా ఇప్పుడే ఎన్నికల ముందే 2 సంవత్సరాల ముందే మార్పులు చేర్పులు చేసుకుంటా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇవాళ కేంద్ర మంత్రి వర్గానికి సంబంధించినటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాము. కీలక బాధ్యతలు కీలక నేతలకి అప్పచెప్పే విషయంలో కనిపిస్తా ఉంది. దాంతోపాటు కొంతమందిని ఇతర ఎవరైతే వేరే పార్టీ బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వివిధ పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులు ఎవరైతే అసంతృప్తిలో ఉంటారో సో వారి మీద నిఘా పెట్టినట్టుగా తెలుస్తుంది. వారికి కొన్ని ఆఫర్లు కూడా అప్పచెప్పి రానున్న ఎన్నికల్లో ఎంపీ టికెట్లు కావచ్చు, ఎమ్మెల్యే టికెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఇస్తామని హామీలు ఇచ్చి పార్టీలోకి తీసుకుంటా ఉన్నారు. వారి కాడర్ని బట్టి, ఆ లీడర్ కెపబిలిటీని బట్టి తీసుకుని వారికి ఇటు ఆ, అసెంబ్లీలో ఈ స్థానంలో దక్కిపోవడానికి టికెట్ ఇస్తారు, ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా లేకపోతే ఎంపీ టికెట్ ఇస్తారా అనే దాన్ని కీలక నేతలు వచ్చే వారి మీద డిపెండ్ చేసి ఆకర్షితులుగా చేసి వారిని పార్టీలోకి తీసుకునే ప్రయత్నం కూడా బీజేపీ పార్టీ చేస్తా ఉంది. ఎట్టకేలకు ఖచ్చితంగా 2029లో తెలంగాణలో బీజేపీని అధికారంలో నిలబెట్టాలి అంటూ కూడా
ఒక కంకణ బద్దులుగా బీజేపీ నాయకులంతా కూడా రెడీ అవుతున్నట్టు చూస్తున్నాము, సిద్ధమవుతున్నటువంటి తరుణాలు కూడా ఇప్పుడు మనకి కనిపిస్తాను. అయితే ఇటు బండి సంజయ్‌దే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే తను కేంద్ర హోంశాఖ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆ శాఖని తీసేస్తే తన పరిస్థితి ఏంటి? అంటే బీజేపీ పార్టీ మాత్రం చెప్తుంది బండి సంజయ్‌కి సంబంధించి తనకి కీలక బాధ్యతలు అప్పజెప్తాము పార్టీకి సంబంధించి. పార్టీ విధానాలపైన పార్టీని ముందుకు వెళ్ళే బాధ్యతల్ని బండి సంజయ్‌కి ఇస్తామంటూ కూడా బీజేపీ ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు చెప్తున్నారు. కానీ ఇంకో విధంగా మాత్రం తన కొడుకు ఏదైతే ఒక కేసులో నిందితుడిగా ఉన్నాడు కాబట్టి దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా బండికి ఏ విధంగా నెగెటివ్ అయిందో మనం చూస్తా ఉన్నాం. నెగెటివ్‌గా ఏ విధంగా స్ప్రెడ్ అయిందో న్యూస్ అదంతా కూడా. సో, తనని మంత్రి పదవి నుంచి కూడా బర్తరఫ్ చేయాలి, తీసేయాలి, తను అర్హుడు కాదు అంటూ కూడా చాలామంది నేతలు కూడా కంప్లెయింట్ చేశారు. ప్రధాని మోదీకి కూడా లేఖ రాసిన తరుణంలో మరి ఈ ఈ నేపథ్యాన్ని ఇప్పుడు బండి సంజయ్‌ని ఇబ్బంది పెడుతుందా? అందుకనే మంత్రి పదవి నుంచి తొలగించబడుతున్నాడనేది కూడా ఇప్పుడు చర్చగా నడుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూడాలి మరి బండి సంజయ్ ఒకవేళ మంత్రి పదవి నుంచి లేకపోతే, మంత్రి పదవి నుంచి తీసేస్తే తనకి ఎట్లాంటి బాధ్యతలు అప్పజెప్తారు? ఏంటి? తెలంగాణలో వస్తున్న వ్యతిరేకతను బీజేపీ పార్టీ ముందుగానే పసిగట్టి తన మంత్రి పదవిని తీసేసి యోచనలో బీజేపీ పార్టీ ప్రధాని మోదీ ఉన్నాడా? లేకపోతే తనకి ఈ బాధ్యత కంటే ఇంకెక్కువ బాధ్యతలు అప్పజెప్పి బీజేపీ పార్టీని ముందుకు తీసుకుపోయే బాధ్యతలు బండి సంజయ్‌కి ఇస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.